జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఏదైతే విశాఖ డైరీ మీద అభియోగాలు రావడం జరిగిందో దాని ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి హౌస్ కమిటీ ఈరోజు తొలి సమావేశం అందరు సభ్యులతోటి కూడా వేసినటువంటి 7 సభ్యులు కూడా రావడం జరిగింది. ఒకటి పల్లా శ్రీనివాసరావు, రామకృష్ణబాబు గారు, ఉమామహేశ్వరరావు, శిరీష గారు, పుచ్చిబాబు గారు, మన బేబీ నాయన, నేను అందరం కూడా 70% హాజరవడం, దాని మీద ప్రైమరీగా చర్చ చేయడం, అందులో కొన్ని నిర్ణయాలు అంటే ఏ రకంగా ఈ ఎంక్వైరీని మనం ప్రారంభించాలా అన్న దాని మీద చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చర్చలో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే ప్రధానంగా రేపు 9వ తారీఖున ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో ఇన్స్పెక్ట్ చేసి అక్కడ పరిస్థితుల్ని సంగ్రహించి తదుపరి కలెక్టర్ ఆఫీసులో 3 గంటలకి జిల్లా అధికారులతోటి దానికి సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి వారితోటి ఫ్యాక్టరీ ఎవరైతే అక్కడ ఎండి కానీ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూసేటటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా అధికారులని రమ్మని పిలవడం జరుగుతుంది. వాళ్ళందరితోటి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదైన తదుపరి మళ్ళీ సమావేశం ఎప్పుడు అన్నది అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది ఆర్థిక లావాదేవీలతో కూడినటువంటిది. టెక్నికల్గా కోఆపరేటివ్ నుంచి ఇది మ్యాక్స్ సిస్టమ్కి వెళ్ళడం, ఈ అన్నిటి మీద కూడా పూర్తిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్థిక లావాదేవీలే కాకుండా దాని మీద కూడా ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆజమాయిషీ అన్నది లేకుండా పోయింది. దాని మీద ప్రభుత్వ ఆజమాయిషీ ఉండాలనుకున్నప్పుడు ఏదైతే కోఆపరేటివ్ వ్యవస్థగా ఆ సంస్థ ఎంత పెద్దదైందో ఒక వ్యక్తి లబ్ధి కోసమే దాన్ని ఇవాళ ప్రైవేటు వ్యవస్థగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి ఆలోచనతో దీనికి ఇటు కంపెనీ వ్యవస్థలో పూర్తి అనుభవం ఉండి కోఆపరేటివ్ వ్యవస్థలో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడ్వైజర్గా వేసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారికి అభ్యర్థించడం జరుగుతుంది. ఇవాళ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్ అనుమతితోటి మరి ఆ రకంగా వేసుకుని వారిని కూడా సేవలు కూడా ఉపయోగించుకుని పూర్తి కులంకషంగా దాన్ని పరిశీలన చేస్తాం. అలాగే ఇది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో ఉంది కాబట్టి ఒక ఆడిటర్ను కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాతో పాటు ఈ 2 అంశాలని కూడా ఆడిటర్ని కూడా ఏర్పాటు చేయమని స్పీకర్ గారిని అభ్యర్థించడం, తీర్మానం చేయడం జరిగింది. ఈ 2 ఆయన అనుమతితోటి ఈ 2 వ్యక్తులను అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను వేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఇక్కడ మా ఉద్దేశం ఒకటే, జరిగినటువంటి అవకతవకల మీద, మార్పులు జరిగినటువంటి వ్యవస్థ మీద ప్రజలకి అంత ఉపయోగం లేదనేటటువంటి ఆలోచనతో అయితే పాడి రైతులకు ఉపయోగం ఉండదు. ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో మేనేజ్మెంట్ లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కారణంగానే ఈ అవకతవకలన్నీ జరుగుతున్నాయనేటటువంటి ఆలోచనతో ఈనాడు మేము దీన్ని పరిశీలించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులు జీవనోపాధికి సంబంధించినటువంటి విశాఖ డైరీ అది ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా దాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి ఆలోచనలతోటి మా రికమెండేషన్ చేయడం కానీ మేము నిర్ణయాలు చెప్పడం కానీ ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ పాడి రైతులు నష్టపోకూడదు, విశాఖ పాడి పరిశ్రమ నష్టపోకుండా అభివృద్ధి చెందేటటువంటి విధానంలోనే మన నిర్ణయాలు ఉంటాయి. అందులో జరిగినటువంటి అవకతవకలు మాత్రం ఖచ్చితంగా వెలుగు తీస్తాం. వెలుగు తీసి తగు నిర్ణయాన్ని శాసనసభకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ చేసినటువంటి విధానంలో శాసనసభ చేసే తీర్మానానికి కట్టుబడి తగు నిర్ణయాలు ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి హౌస్ కమిటీ విశాఖ డైరీ మీద మరి వేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ మీటింగు హౌస్ కమిటీకి, విశాఖ డైరీ మీద వేసినటువంటి హౌస్ కమిటీకి చైర్మన్ గారు అయినటువంటి మా జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా కూర్చున్నాం. ముఖ్యంగా విశాఖ డైరీ మీద గతంలో లాభాల్లో నడిచేది ఇప్పుడు నష్టాల్లోకి పోతుంది. అలాగే ఆ నష్టాన్ని తీసుకువెళ్ళి పాడి రైతుల మీద వేస్తున్నారు, వాళ్ళకి భారంగా మారుస్తున్నారనే దాని మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయండి. అనేక కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. వాటిలన్నిటి మీద కూడా ఈరోజు కూలంకషంగా చర్చించిన తర్వాత చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, రేపు సోమవారం ముందు ప్లాంట్ విజిట్ చేసి అక్కడ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిపైన మరి తెలుసుకోవడానికి, ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ పాడి రైతుల మీద ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో వాటి మీద చర్చిద్దామని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. పాడి రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద. అయితే ఇక్కడ ముఖ్యంగా కమిటీ సభ్యులందరిది చైర్మన్తో పాటు ఉద్దేశం ఏంటంటే, విశాఖ డైరీకి ఎటువంటి ఆపరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఎందుకు లాభాల నుంచి నష్టాలకు జారుకుంటుంది, ఎందుకు వీరు పాడి రైతుల మీద భారం వేస్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ మీద, ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వారు తక్కువ జీతాలతో సుమారు 399 రూపాయలు జీతం ఇచ్చి వారిని ఎందుకు నడుపుతున్నారు, అలాగే ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుండి ఎలాగ డబ్బులు వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారో దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసి దాని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నీ కూడా సభకి ముందు ఉంచడానికి నిర్ణయం చేసుకున్నామండి. వీటితో పాటు 4 జిల్లాలు కూడా, అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఈస్ట్ గోదావరిలో కూడా వెళ్ళి అక్కడ పబ్లిక్ హీరింగ్ చేసి అక్కడి నుంచి ఇంకా ఏమైనా కంప్లైంట్స్ వస్తే తీసుకొని వాటి మీద కూడా చర్చించడానికి కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి.